హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. నేను ఈ వీడియోలో ఒక 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల నాలాగా ఎవరైతే కొంచెం కన్ఫ్యూషన్లో ఉంటారో వాళ్ళకి ఈ వీడియోతో కొంచెమైనా క్లారిఫికేషన్ వస్తుందేమో, కన్ఫ్యూషన్ వెళ్ళిపోతుందేమో అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నాలాంటి వాళ్ళ కోసం. నేను వచ్చేసి ఏంటంటే మొన్న జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 3 రాశాను. నా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఆ రిజల్ట్స్ చూసి నాకు జాబ్ రాలేదు అన్న బాధ కన్నా నేను నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వస్తే నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను అనే నమ్మకం అయితే నాకు 100% బరాబర్ వచ్చిందండి. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకున్న ఆర్థిక సమస్యల వల్ల నేను 2022లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చదివాను కాకపోతే లాస్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్ నాకున్న ఆర్థిక సమస్యల వల్ల నేను ప్రిపరేషన్ నుంచి స్కిప్ అయ్యానండి. లాస్ట్ 4 మంత్స్లో ఒక చిన్న స్కూల్లో ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయ్యాను. దానివల్ల నేను నా ప్రిపరేషన్ ఎప్పుడు కొనసాగించలేదు. ఆ లాస్ట్ 2 ఇయర్స్ ఏదైతే నేను ప్రిపేర్ అయ్యానో ఆ నాలెడ్జ్తో మాత్రమే వెళ్ళి నేను ఎగ్జామ్ రాశాను. నాకు అనిపించింది, అబ్బా ఇంకా ఒక 30 మార్క్స్ ఉంటే నాకు గ్రూప్ 2 మీద హోప్స్ ఉండేవేమో, నేను అసలు అనవసరంగా ప్రిపరేషన్ వదిలేసాను అనిపించింది. కాకపోతే నాకున్న పరిస్థితుల వల్ల నేను కంపల్సరీ జాబ్ చేయకపోతే నేను హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఈ పూట గడవదు అన్న సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు మాత్రమే నేను ప్రిపరేషన్ వదిలేసి నేను ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు జాబ్ చేస్తూనే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకైతే ఒక నమ్మకం అయితే వచ్చింది. నెక్స్ట్ నోటిఫికేషన్ నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను. నేను ఒక హౌస్ వైఫ్ని. నాకు 3 చిన్న పిల్లలు. నా ఫస్ట్ బాబేమో 2nd క్లాస్, ఇప్పుడు 2nd క్లాస్. నెక్స్ట్ ఇంకా నాకు మళ్ళీ ట్విన్స్ అండి, కవల పిల్లలు. వాళ్ళు ఇప్పుడు నర్సరీ అయిపోయి ఇప్పుడు LKGకి వెళ్తున్నారు. నేను వాళ్ళని చూసుకుంటూ ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, గ్రూప్ 2 అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో నిరంతరం మనం ఒక నది ఎలాగైతే ప్రవహిస్తుందో మన ప్రిపరేషన్ కూడా అలాగే కొనసాగించాలి, ఎక్కడ స్కిప్ చేయడం అనేది ఒకటి అర్థమైంది. జాబ్ రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ వదులుకోకండి. జస్ట్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే, అదే ఇక ప్రైవేట్ జాబ్ కూడా వదిలేసి నేను మళ్ళీ కూర్చుంటానంటే కూడా మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎగ్జామ్ ఎప్పుడు రాస్తామో కూడా తెలియదు. సో మీరు ఏదైనా మీకు ఆర్థికంగా మీరు ఓకే అయితే సరే, లేకపోతే ఏదైనా జాబ్ చూసుకోండి, చిన్నదైనా పర్లేదు. మీకున్న టైంలో జస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా చదవడానికి ట్రై చేయండి. నేను అదే చేస్తున్నాను. నాకైతే ఒక కాన్ఫిడెంట్ మాత్రమైతే వచ్చింది. నేను ఖచ్చితంగా నోటిఫికేషన్లో నా పిల్లల కోసం నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను. నాకు వచ్చిన మార్క్స్ వల్ల ఆ నమ్మకం అయితే వచ్చింది నాకు. ఇప్పుడు నా కోచింగ్ వచ్చేసి నేను ఆన్లైన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫ్లైన్ తీసుకుందాం అనుకున్నాను. నేను పిల్లలు వదిలిపెట్టి నేను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేను. సో ఆన్లైన్కి ప్రిఫర్ చేస్తాను. హౌస్ వైఫ్ని. మా సార్కి నాకు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఆన్లైన్ కోచింగ్ని చూస్ చేసుకున్నాను. ప్రజెంట్ ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను అంటే, ఇది వచ్చేసి ఏం ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నాలాగే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేక మంచి కోచింగ్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఏంటంటే నేనైతే ఎకానమీ వచ్చేసి ప్రస్తుతానికి నేను 2 సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఎకానమీ వచ్చేసి విజయ్ సార్, మీకు తెలిసే ఉంటారు సార్, విజయ్ సార్ ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో ఫ్యాకల్టీగా చేస్తారు సార్. విజయ్ సార్ ఎకానమీ యాప్ అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఇప్పుడు సార్ తెలంగాణ ఎకానమీ కోర్స్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నేను పాలిటీ వచ్చేసి నరేసర్ IAS అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. సార్ దగ్గర నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నాను.
మీకు ఫస్ట్ చూడండి, నా దృష్టిలో అయితే నేను ఇప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్ మిగతా ఇంకా వేరేవి పర్చేస్ చేయలేదు, కానీ నేను నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. ఈ వీడియో మాత్రం ప్రమోషన్ వీడియో అసలే కాదండి. నేను ఆ సబ్జెక్ట్ నేర్చుకొని చెప్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా సార్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు అదే నాది డ్యూరేషన్ ఇంకా అయిపోలేదు, కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇప్పుడు రీసెంట్గా మాత్రం సార్ తెలంగాణ ఎకానమీ కోర్స్ స్టార్ట్ చేశారు. ఇది మాత్రం మళ్ళీ పర్చేస్ చేశాను. నరేసర్ ఐఏఎస్ అకాడమీలో పాలిటీ కోర్స్ మాత్రం ఇంకా డ్యూరేషన్ ఉందండి. ఆ కోర్స్ అయిపోతే నేను మళ్ళీ పర్చేస్ చేస్తాను, మళ్ళీ ఆ కోర్స్లో వింటాను నేను. ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ, మనం ప్రిపరేషన్ ఎక్కడా కూడా స్టాప్ చేయకూడదు. సో దట్ ఈ వీడియో వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చేస్తున్నాను. థ్యాంక్ యూ.